హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. ఆల్రెడీ నేను టీఎస్ ఎడ్సెట్ కాలేజెస్ లిస్ట్ మీద ఒక వీడియో చేశాను. బట్ అది క్లియర్గా లేదు అని అంటున్నారు చాలామంది. సో మళ్ళీ నేను వీడియో చేశాను. ఐ హోప్ ఈ వీడియో క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. నేను క్లియర్గా ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళలేను. కొన్ని కాలేజ్ వరకు చెప్తాను అండ్ ఎలా చూసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాలేజ్ ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ పీడిఎఫ్ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఆ పీడిఎఫ్ లింక్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది ఇవ్వడానికి. బట్ ఇఫ్ పాసిబుల్ ఇస్తాను. బట్ మీరైతే ఈ వీడియోలో చూసి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మొత్తం మీకు జస్ట్ స్క్రోల్ చేస్తూ చూపిస్తాను. బట్ ఇప్పుడైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్. ఇప్పుడు ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అని ఉంది కదా, ఆ సీరియల్ నెంబర్స్ అనేవి ఏంటి అంటే మనకు ర్యాంకింగ్స్, కాలేజెస్కి ర్యాంకింగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఏ కాలేజ్ బెస్ట్ అనేసి ఇట్లా ఆ ర్యాంకింగ్స్ని బట్టి మనకి ఇస్తున్నారు. ఇక్కడ అరేంజ్ చేశారు కాలేజెస్ని. సో ఇప్పుడు ఫస్ట్ ర్యాంకింగ్లో మనకి నార్మల్గా ఎక్కువ ఓయూ అంటారు, కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది వేటికి మాసప్ ట్యాంక్ కాలేజ్ అంట. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్, అది గవర్నమెంట్ కాలేజ్ అండి. ఇక్కడ చూసుకోండి కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ కోడ్, అది హెచ్వైడిఐ అంటే కాలేజ్ కోడ్. అండ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఉంటుంది ఇది. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ అనేసి ఇచ్చారు ఇక్కడ. ఇది ఇక్కడ మనకి ఇది గవర్నమెంట్ కాలేజ్ అండ్ కో ఎడ్యుకేషన్, మైనారిటీ కాలేజ్ కాదు. అండ్ సీట్స్ వచ్చేసి 100 సీట్స్ ఇంటేక్, అంటే 100 సీట్స్ ఉంటాయి. అండ్ రిమెంబర్ దిస్, సీట్స్ 100 అంటే మెథడాలజీస్ ఉంటాయి కదా, మళ్ళీ మనకు మెథడాలజీస్ అన్ని మెథడాలజీస్కి కలిపి 100 సీట్స్ అనమాట. ఒక్కొక్క మెథడాలజీ కాదు, అన్ని మెథడాలజీస్కి కలిపి 100 సీట్స్. నాకు తెలిసి ఒక్కొక్క మెథడాలజీకి 20 సీట్స్ అలా రావచ్చు. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీ 3140. ట్యూషన్ ఫీ అంటే మనకి కాలేజ్ ఫీ. ఓకే, మనకి అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి 3140. అండ్ స్పెషల్ ఫీ, నో స్పెషల్ ఫీ. అండ్ స్పెషల్ ఫీ అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్కి అలా ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ స్పెషల్ ఫీజు ఉండవు. ప్రైవేట్ కాలేజెస్కి ఛార్జెస్ అంటే ఎక్స్ట్రా 3000 ఫీ ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజ్ ఛార్జ్ చేస్తుందన్నమాట. అది ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఛార్జ్ చేస్తుంది. అండ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకుంది ఆ కాలేజ్ అనేసి కూడా మనకి ఇస్తారనమాట. యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, మాసప్ ట్యాంక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంటే ఓయూ నుంచి అఫిలియేషన్ తీసుకుంది. అండ్ మనకి ఇంకా వేరే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి కదా మన తెలంగాణలో, లైక్ కాకతీయ యూనివర్సిటీ అండ్ శాతవాహన యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అనేసి ఉంటాయి. అలా ఏ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది అని కూడా వాళ్ళు ఇచ్చారు అక్కడ. అండ్ వాళ్ళ మొబైల్ నంబర్, అంటే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ యొక్క మొబైల్ నెంబర్ అది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగే మొత్తం మీరు చూసుకోవాల్సి ఉంటుంది పీడిఎఫ్ అంతా. అండ్ ర్యాంక్స్ తగ్గుతున్న కొద్దీ, కాలేజెస్ ర్యాంక్స్ తగ్గుతుంది అంటే లైక్ పెరుగుతున్న కొద్దీ, అంటే నంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, 2 డిజిట్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ర్యాంక్ వైజ్గా కాలేజ్కి మీ ర్యాంక్ కూడా లైక్ ఎక్కువ ఉంది అంటే, ఇప్పుడు 100 ఆర్ 1000 బిలో ఉన్న వాళ్ళు టాప్ 3 కాలేజ్లో వస్తుంది. అలా మీకు అర్థమైపోతుంది అన్నమాట మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్ వస్తుంది అని. ఇప్పుడు మీకు 1000 లోపు ర్యాంక్ ఉంది అంటే టాప్ 3 ఆర్ టాప్ 5 కాలేజ్లో కంపల్సరీ మీకు సీట్ వస్తుంది. అండ్ మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కాలేజ్ ర్యాంక్ కూడా ఇంక్రీజ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు 2000 లోపు మీకుంది, 2000 వరకు ర్యాంక్ వచ్చింది అంటే, 1000 నుంచి 2000 వరకు మీకు ర్యాంక్ వచ్చింది అంటే కాలేజ్ ర్యాంక్ కూడా ఇంక్రీజ్ చేసుకొని చూసుకోండి. అంటే కాలేజ్ మేబీ టాప్ 10 ఆర్ టాప్ 15లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీ ఈ కాలేజ్ ర్యాంకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకొని చూసుకోండి మీకు ఎందులో వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ మీ కొంతమంది టాప్ కాలేజ్ వద్దు, మాకు మా ఏరియా సైడ్లో ఉన్నవి చూసుకుందాం అని కూడా అనుకుంటారు, కాబట్టి అలా కూడా చూసుకోండి. అండ్ ఇంకా ఫీజు వచ్చేసి ఇక్కడ మీకు ఇస్తున్నారు కదా, మోస్ట్లీ ప్రైవేట్ కాలేజ్లో ఫీజు మాత్రం మనకి 20,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 20,000కి బిలో ఎందులో ఉండదు ప్రైవేట్ కాలేజ్లో. మోస్ట్లీ మ్యాక్సిమం కొన్నిట్లో ఉంటే ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఎండింగ్ వచ్చేసరికి కొన్ని కాలేజ్లో 50 వరకు కూడా ఉంది, 50,000 వరకు కూడా ఉందన్నమాట. ఇది కన్వీనర్ కోటాలో మాత్రమే చెప్తున్నాను. మేనేజ్మెంట్లో అయితే ఇంకెక్కువ డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ ర్యాంకింగ్లో వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓయూ క్యాంపస్ హైదరాబాద్. ఇది యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ అని ఇచ్చారు. అండ్ కో ఎడ్యుకేషన్, మైనారిటీ అయితే కాలేజ్ అయితే కాదు. అండ్ 100 seats ఇంటేక్. కాలేజ్ ఫీజు వచ్చేసి, ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ ఫీజు వచ్చేసి 8,500 అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, దుర్గాబాయి దేశ్ముఖ్ విద్యాపీఠం, ఓయూ రోడ్ అండ్ హైదరాబాద్, డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ఎయిడెడ్ అంటే ఏంటి అంటే ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ కాదు, అలా అని కంప్లీట్లీ ప్రైవేట్ కాదనమాట. ఎయిడెడ్ కాలేజెస్ అంటే వాటికి ఫండ్స్ కానీ కొంచెం అథారిటీ కానీ గవర్నమెంట్ నుంచి ఉంటుంది, బట్ అది కంప్లీట్లీ మాత్రం ప్రైవేట్ కాదు అన్నట్టు. లైక్ ఏమని చెప్పాలంటే సోషల్ వెల్ఫేర్ లాగా అనుకోవచ్చు ఆ కాలేజ్ అనేది. ఓకేనా, కంప్లీట్లీ ప్రైవేట్ కాదు, కంప్లీట్లీ గవర్నమెంట్ కాదు, అలా అని యూనివర్సిటీ కూడా కాదు. అండ్ ఉమెన్స్ కాలేజ్ అది. సీట్స్ ఇంటేక్ 100 అండ్ ట్యూషన్ ఫీ 3,800, స్పెషల్ ఫీ 3,000, ఓయూ అఫిలియేటెడ్ అండ్ మొబైల్ నంబర్. నెక్స్ట్ అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, నాంపల్లి, హైదరాబాద్, డిస్ట్రిక్ట్ హైదరాబాద్. అండ్ అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కో ఎడ్యుకేషన్. ఎంఎం అంటే మైనారిటీ కాలేజ్ అని అర్థం. మైనారిటీ కాలేజ్ అంటే తెలుసు కదా మీకు. అండ్ ముస్లిమ్స్కి. అండ్ 150 seats ఇంటేక్ అండ్ 36,000 ఇస్ ద కాలేజ్ ఫీ వచ్చేసి 36,000. 3,000 ఇస్ ద స్పెషల్ ఫీ. అండ్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అండ్ మొబైల్ నంబర్. నెక్స్ట్ భగీరథ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంగల్పల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అన్ఎయిడెడ్ ప్రైవేట్, కో ఎడ్యుకేషన్, సేమ్, ఇట్స్ నాట్ మైనారిటీ. అండ్ 100 seats ఇంటేక్, 13,500 కాలేజ్ ఫీజు. ఇక్కడ తక్కువ ఉంది చూసుకోండి. అండ్ 3,000 స్పెషల్ ఫీ, ఓయూ అఫిలియేటెడ్ అండ్ మొబైల్ నంబర్. ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాకతీయ యూనివర్సిటీస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ర్యాంక్ 69 దగ్గర మనకి కాకతీయ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే కాకతీయ అఫిలియేటెడ్ యూనివర్సిటీ అండ్ కాలేజెస్ కూడా. కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, లక్ష్య బజార్, హన్మకొండ, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్, వరంగల్ అర్బన్. గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్, 100 seats, 3,675 కాలేజ్ ఫీ. అండ్ కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అండ్ మొబైల్ నంబర్. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాకతీయ యూనివర్సిటీస్ ఇక్కడ ఉంది, 78th ర్యాంక్. కాకతీయ యూనివర్సిటీ, విద్యారాన్పురి, వరంగల్ అర్బన్ యూనివర్సిటీ, కో ఎడ్యుకేషన్ అండ్ 100 seats ఇంటేక్. మోస్ట్లీ 100 seats ఇంటేకే ఉంటాయి, కొన్ని 50 అండ్ కొన్ని 100+ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ యావరేజ్గా చూసుకుంటే 100 seats ఇంటేకే ఉంటాయి అన్ని కాలేజెస్లో. అన్ని మెథడాలజీస్కి కలిపి 13,500 యూనివర్సిటీలో అండ్ 3,000 స్పెషల్ ఫీ. కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అండ్ మొబైల్ నంబర్. ఇక్కడ నుంచి అన్ని కాకతీయ అఫిలియేటెడ్ ఇచ్చారు. మళ్ళీ నేను మీకు ఇవంతా చూపిస్తాను, బట్ ఒకసారి మీకు యూనివర్సిటీస్ అఫిలియేషన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఎంయూ ఉంది కదా, ఎంయూ అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఇక్కడ ర్యాంకింగ్ 112 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి చూసుకుంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్. ఎక్కువ నల్గొండ, సూర్యాపేట ఇవన్నీ మహాత్మా గాంధీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. మీరు చూసుకోండి ఇక్కడ మహాత్మా గాంధీ అన్ని నల్గొండ డిస్ట్రిక్ట్స్. సూర్యాపేట అంటే కూడా నల్గొండ కిందకే వస్తుంది కాబట్టి మోస్ట్లీ నల్గొండ కాలేజెస్ అన్నీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ పియు ఉంది, అంటే పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్లో ఉంది. అంటే యూనివర్సిటీ అఫిలియేషన్ ఇది, అఫిలియేటెడ్ కాలేజెస్ నేను అనేవి. పియు పాలమూరు యూనివర్సిటీ, మోస్ట్లీ మహబూబ్ నగర్, మొత్తం పాలమూరు యూనివర్సిటీ అఫిలియేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యాంక్ 168 నుంచి చూడండి. ఎస్యు అంటే శాతవాహన యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్, మోస్ట్లీ కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. జగిత్యాల్, యావరేజ్గా చెప్తున్నాను, అన్నీ కరీంనగర్లో శాతవాహన అని కాదు. నెక్స్ట్ ఇక్కడ టీయు అని ఉంది చూడండి, తెలంగాణ యూనివర్సిటీ. టీయు అంటే నిజామాబాద్, కామారెడ్డి, ఇవి టీయు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. సో నేను ఇదంతా ఒకసారి మీకు చూపిస్తాను, కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వీడియోని పాజ్ చేసుకొని చూసుకోండి, స్టాప్ చేసుకొని. చాలామంది ఉమెన్స్ కాలేజెస్ అని అడుగుతున్నారు. సో ఉమెన్స్ కాలేజెస్ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు, ఏది కోఎడ్, ఏది ఉమెన్స్ కాలేజ్ అని. సో ఇందులో చూసి సెలెక్ట్ చేసుకోండి మీరు ఉమెన్స్ కాలేజెస్. అండ్ ఇక్కడ మీరు 48 ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే ఒక మెన్ కాలేజ్ కూడా ఉంది, అంటే ఓన్లీ ఫర్ బాయ్స్. శ్రీ స్వామినారాయణ గురుకుల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రంగారెడ్డి డిస్టిక్, and private, only for men.
ఇక్కడ 56 ర్యాంక్‌లో చూసుకున్నట్టయితే సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీఎం అని ఉంది కదా, అది క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్. అండ్ ఎంఎం అంటేనేమో ముస్లిం మైనారిటీ, సీఎం అంటేనేమో క్రిస్టియన్ మైనారిటీ.
ఇక్కడ 201 అండ్ 202 చూసుకున్నట్టయితే అడిషనల్ కాలేజెస్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ 2 కాలేజ్ని ఇంక్లూడ్ చేస్తారంట. ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ 2 కాలేజెస్ ఉండవు. సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ 2 కాలేజ్ని ఇంక్లూడ్ చేస్తారు. That's it. I hope you liked this video. Please do subscribe my channel and like, share, comment this video and share with your friends. It may help to your friends. And thanks for watching.